హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అత్తిలి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం గుమ్మగుమ్మలాడే సీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలని చూపిస్తాం. ఓకే, వీటి పేరు ఎరగులు వింతలు అంటారు. వీటిని లైట్ పింక్ కలర్ ఉంటే వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఈ షాప్ పేరు ఎర్రగులు వింతలు అంటారు. నేనే స్వయంగా మార్కెట్కి వెళ్ళి తీసుకుని వచ్చాను. సో వీటిని క్లీన్ చేసుకుని మనం ఫ్రైకి ఎలా కావాలో ప్రిపేర్ చేసుకుందాం. ఇటు బాగా క్లీన్ చేసిన తర్వాత పసుపు సాల్ట్ వేసి బాగా కడగాలండి. పసుపు సాల్ట్తో కడగడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు. కడుక్కున్న తర్వాత వాటికి మెల్లిగా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టాలి. అంటే ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల కూడా మసాలా వెళ్ళి బాగా ఫ్రై కూడా మనకి బాగా వస్తుంది, మంచి క్రిస్పీగా వస్తుంది. నేను ఆల్రెడీ చేసుకున్న మసాలాల్లో కారము, ఉప్పు అన్నీ మిక్స్ చేసుకుని ఒక మెత్తని ముద్దలా పెట్టుకున్నా. సో దాన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో నాకు ఎప్పుడు ఇంట్లో రెడీగా మసాలా ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంట్లో నేను ఏంటంటే ఇవన్నీ కలుపుకొని ఇట్లా మిక్స్ చేసుకుని మెల్లిగా ఫిష్కి ఒక్కోదానికి మెల్లిగా అప్లై చేసుకుంటా. ఇలా నీట్గా అంతా బాగా అంటుకునేటట్టు మేకప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మేకప్ వేయడం వల్ల ఫిష్ అనేది చాలా అందంగా నీట్గా వస్తుంది. ఫిష్ అంత అందంగా రెడీ అయినాయో ఈ మసాలాలో ఇవి ఎలా చేసుకోవాలో నేను సెపరేట్గా ఒక వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్, ఫిష్కి సంబంధించింది. నెక్స్ట్ ఫిష్ కూడా ఎలా కొనుక్కోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఫిష్ ఫ్రెష్ అనేది మనకి ఎలా తెలియాలంటే నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. డెఫినెట్లీ తొందరలోనే ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుని మనం ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. ఫిష్ ఫ్రై చేసినప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ కాకుండా ఇలా తక్కువ ఆయిల్ వేసుకుని అందులో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఫిష్ అనేది బాగా వస్తుంది, ఆయిల్ కూడా తక్కువ అవుతుంది. ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల ఆయిల్ వేస్ట్ తప్ప ఏమవ్వదు. సో ఇలా తక్కువ వేసుకుని మెల్లిగా మనం అలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత అప్పుడు సెకండ్ సైడ్ తిప్పుకోవాలి. అటు సైడ్ కూడా తిప్పితే ఏమవుతుందంటే స్కిన్ అనేది ఊడిపోతుంది అన్నమాట. సో అట్లా మనకు ఫ్రై బాగా అవ్వాలంటే ఫస్ట్ సైడ్ వేగిన తర్వాత అప్పుడు సెకండ్ సైడ్ తిప్పుకుంటూ ఉండాలి. ఓకే, చాలా కేర్ఫుల్గా తిప్పాలి ఫ్రెండ్స్. ఫిష్ మీకు తెలుసు కదా, చాలా స్మూత్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతా అంటే విడిపోతూ ఉంటుంది, పీసులు కింద వచ్చేస్తుంది. సో మనం అటు ఇటు తిరిగేసుకునేటప్పుడు జాగ్రత్తగా తిరిగేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ని ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల స్లోగా ఫ్రై అవుతుంది. మీకు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి అదేమవుతుందంటే మొత్తం పైన లేయర్ మట్టికి బాగా ఫ్రై అయిపోయి మాడిపోతే స్మెల్ వచ్చేస్తుంది. సో అలా మనకి రాకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతుంది. సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని పక్క తీసుకోవాలన్నమాట. అలా పక్క పెట్టుకుని మెల్లిగా జాగ్రత్తగా చూడండి, బాగా మంచిగా ఫ్రై అయింది కదా. మనకి లైట్గా బ్రౌన్ కలర్ వస్తే ఏంటంటే ఫిష్ అనేది ఫ్రై అయినట్టుమాట. సో మీరు ఇలా తక్కువ నూనెలో ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది తక్కువ పీలుస్తుంది ఫిష్. సో మనకి ఆయిల్గా ఉండకుండా బాగుంటుంది. సో అలాగే మనకి మిగిలిన 2 ఫిష్లు కూడా వేపేసుకుందాం. మనకి ఏంటంటే మనం ఫ్లాట్ కొన్న ప్యాన్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు. ఆ పాన్ లేదు కాబట్టి నేను ఇందులో ఫ్రై చేస్తున్నా. సో ఇలా నేను చూపించినట్టు జాగ్రత్తగా ఫ్రై చేయాలి. ఎందుకంటే ఫిష్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. గుమ్మని మనం అటు ఇటు తిప్పామనుకోండి మొక్కలు అయిపోతుంది. బాగుందా ఫ్రెండ్స్? చూస్తే తినాలనిపిస్తుందా? ఫ్రై చేయండి మీరు కూడా. గుమ్మలు ఆడిపోతుంది ఫిష్, చూస్తే తినాలనిపిస్తుంది. నేను తింటా, మీరు కూడా తినాలంటే సేమ్ నేను చేసిన ప్రాసెస్లో చేస్తే మీకు ఫిష్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనకి ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి వీటిని కూడా తీసేస్తున్నాం. సో నేను చేసినట్టే మీకు కూడా వస్తే ప్లీజ్ కామెంట్ మీ అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనకు గుమ్మలాడే ఫిష్ ఫ్రై రెడీ. లెట్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.